హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ పులుసు. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో నేను చెప్పినట్టు చేస్తే కనుక సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, మంచి ప్రాసెస్ అనమాట. చాలా బాగుంటుంది, బాగా నచ్చుతుంది మీకు కూడా. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. బెండకాయలు అయితే శుభ్రంగా కడిగి ఇలా నీళ్ళన్నీ పోయే వరకు తుడుచుకుని ఆరబెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిర్చి రెడీగా పెట్టుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నాం. చింతపండు అయితే ముందుగా నానబెట్టుకోవాలి, మన పులుపుకి తగ్గట్టు అనమాట. ముందుగా నూనె పెట్టుకొని ఒక 3 స్పూన్ల నూనె పెట్టుకోవాలి. అది మంచి లోతు జీలకర్ర ఆవాలు ఎనిమిది వేసి బాగా వేసుకోవాలన్నమాట. మంచి కలర్ మారే వరకు, చిటపట్లు ఆడే వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ వేసేసి మంచి కలర్ మారే వరకు వేపుకోవాలన్నమాట. కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఉల్లిపాయ కొంచెం రంగు మారే వరకు వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు మగ్గేలోపు వేసుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకుంటూ ఉందాము. వేపుకునేలోపు మనం టమాటా కూడా కట్ చేసుకున్నాం కదా, అల్లం వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. అసలైతే టమాటా మిక్సీ పట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసి మెత్తగా అయిపోయేదాకా వేసుకోవాలన్నమాట. అలా కూడా బాగానే ఉంటుంది, గ్రేవీ వస్తుంది. అలాగే పసుపు కూడా వేసుకోవాలి, 1/2 టీ స్పూను. కారము మన కారానికి తగ్గట్టు, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉప్పు కూడా సరిపడంత వేసుకోవాలి. కారం మనకు తినే అంతగా వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది. జ్వరం వచ్చి నోరు చేదుగా ఉంటుంది కదా, అప్పుడు పుల్లగా కారంగా తింటే చాలా బాగుంటుంది బెండకాయ కూర అనేది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పుల్లగా. ఇప్పుడైతే మనం చింతపండు నానబెట్టుకున్న దాని పులుసు తీసుకుని ఇలా వేసుకోవాలన్నమాట. మనకు పులుసు ఎక్కువ కావాలి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనకి పులుసుగా కావాలి కాబట్టి. ఇప్పుడు బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికోసం ఒక కళాయిలో నూనె వేసుకొని ఆ నూనెలో బెండకాయ ముక్కలన్నీ వేసి బాగా వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. ఎక్కువ వేగన అవసరం లేదు. ఈ పచ్చివాసన జిగురు అంత పోయే వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతేను, ఇంకా సింపుల్ అనమాట. ఈ కూర చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇగో బెండకాయ ముక్కలు కూడా మనకు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. ఇలా మగ్గిపోతే చాలు, ఈ పులుసు కూడా మరిగిపోతుంది. ఈ పులుసులో ఈ బెండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట. ఈ నూనెలోంచి నూనె తీసేసి ఈ ఉత్తి బెండకాయ ముక్కలు మాత్రమే నూనెలో వేసుకోవాలి. నూనెలో అంటన్నా, ఈ పులుసులో అనేది వేసుకోవాలి. పులుసులో మొత్తం బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు మరిగించాలన్నమాట పులుసుని. ఆ బెండకాయ ఏదైతే ఉందో కలర్ మారాలన్నమాట. కలర్ మారే వరకు ఉడికించుకోవాలి పులుసులో. చూసారా, ఇప్పుడు మంచిగా మరిగిపోయింది కదా. ఇప్పుడు మనకైతే తినడానికైతే సిద్ధమైపోయింది అనమాట. చూడండి, చూస్తూ ఉంటేనే చాలా నోరు ఊరిపోతుంది. వేడి అన్నంలో పులుసు ముక్కలు వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ని కొట్టండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది.